చాలా మంది తమ ఫోన్స్తో కెమెరాస్తో వచ్చిన ఒరిజినల్ బ్యాటరీస్ శక్తివంతమైన అనుకుంటూ ఉంటారు. యాక్చువల్గా చెప్పాలంటే ప్రతి డివైస్కి ఆల్మోస్ట్ ఎక్స్టెండెడ్ బ్యాటరీస్ అవైలబుల్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సామ్సంగ్ గెలాక్సీ నోట్ అనే దాన్ని మనం తీసుకుంటే కనుక సో ఇది 2500 mAh కెపాసిటీ ఉన్న స్టోరేజ్ కెపాసిటీ ఉన్న బ్యాటరీ. సో ఒకవేళ నాకు ఇది బ్యాటరీ బ్యాకప్ సరిపోవాలనుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ 5200 mAh శక్తివంతమైన బ్యాటరీని తీసుకోవడం జరిగింది. సో దీని ద్వారా నాకు ఆల్మోస్ట్ డబుల్ పైన ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ అనేది వస్తూ ఉంది. సో ఎక్స్టెండెడ్ బ్యాటరీస్ అనేది మనకి ప్రతి మోడల్ డివైజ్కి అందుబాటులో ఉంటూ ఉంటాయి. దీని ద్వారా అంటే ఇప్పుడు ఓన్లీ ఫోన్సే కాదు, మనకి క్యామ్ కోడర్స్, డిజిటల్ కెమెరాస్ ఇలాంటి వాటిలో కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యామ్ కోడర్ అనేది తీసుకుంటే కనుక ఇది నార్మల్గా 500 mAh బ్యాటరీ ఉన్న సోనీ కంపెనీది. సో దీని ద్వారా నాకు ఓన్లీ 1 hour రికార్డింగ్ మాత్రమే వస్తూ ఉంటుంది. అదే దాని బదులు నేను ఇక్కడ 4500 mAh కెపాసిటీ ఉన్న ఎక్స్టెండ్ బ్యాటరీ నేను ఆ క్యామ్ కోడర్ కోసం తీసుకుంటే నాకు 9 hours వరకు, అంటే 4500 mAh సరిపడా 9 hours వరకు బ్యాకప్ వస్తూ ఉంది. దాన్ని మీరు ప్రాక్టికల్ కావాలంటే ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఈ బ్యాటరీ నేను క్యామ్ కోడర్లో పెడుతూ ఉన్నాను. వన్స్ పెట్టిన తర్వాత లాకింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు క్యామ్ కోడర్ని ఓపెన్ చేసి దీని బ్యాకప్ ఎంత వస్తుందో మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. సో ఇక్కడ మనం చూస్తే 8 hours 8 minutes బ్యాటరీ బ్యాకప్ వస్తూ ఉన్నట్లుగా ఇది కనపడుతుంది. అలాగే 3 hours 24 minutes రికార్డింగ్ స్టోరేజ్ కెపాసిటీ ఉంది. సో ఇక్కడ బేసికల్గా చెప్పాలంటే 9 hours ప్లస్, అంటే 4500 mAh కాబట్టి 9 hours ప్లస్ వస్తూ ఉంటుంది. సో నేను కొంత రికార్డింగ్ చేసి ఉండటం వలన ఇది 8 hours వస్తూ ఉంది చేయడం ద్వారా. అవి కొంత సైజు పెద్దగా ఉన్నా కూడా మనకి ఎక్స్టెండ్ బ్యాటరీస్ని యూజ్ చేయడం ద్వారా బయటికి వెళ్ళినప్పుడు మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా చేసుకోవచ్చు. ఫోన్స్ కూడా మనకి ఎక్స్టెండెడ్ బ్యాటరీస్ కొద్దిగా డబుల్ లేయర్గా మనకి అవైలబుల్ అవుతుంటాయి. సో మీ పర్టికులర్ మోడల్కి ఎక్స్టెండెడ్ బ్యాటరీ అవైలబుల్ అవుతుందేమో తెలుసుకొని మంచి కంపెనీది ఫైండ్ అవుట్ చేసేసి తెప్పించుకోవడం బెటర్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు. ఇలాంటి మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం computer.co.in అనే సైట్ని విజిట్ చేయగలరు.